కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక తన పార్టీ కార్యాలయం నుంచి భారీ బల ప్రదర్శనలు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలుగా వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవి ఎదుట బుట్ట రేణుక నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలలో జగనన్న పాలనలో ప్రజలకి అందించిన సంక్షేమ పథకాలతో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, జగనన్న సంక్షేమం ఒక పక్క, ఇక్కడి ప్రజాభిమానం ఒక పక్క ఉండటంతో ఈ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేస్తున్నామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బి.వై. రామయ్య, ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డిలు పాల్గొన్నారు. ఆశీస్సులతో దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది. చెన్నకేశవ రెడ్డి గారి ఆశీర్వాదము, మరి రుద్రగౌడ్ గారు, తర్వాత అలాగే బసిరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రతి ఒక్కరిది మా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న బి.వై. రామయ్య అన్నగారిది అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ పల్లెల నుంచి వస్తుంది. ఇవాళ చూసి ఉంటారు, స్వచ్ఛందంగా నామినేషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరూ అంటే కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈరోజు సక్సెస్ఫుల్గా నామినేషన్ కంప్లీట్ చేశాము. అదే సక్సెస్ తోటి మేము తిరిగి మళ్ళీ విజయం సాధించుకొని మళ్ళీ వస్తా అన్న విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ.